ఊరు పేరు భైరవకోన ఉచ్చపోయడానికి పోయే ముందు అయితే ఉచ్చపోయించండి థియేటర్లో మంచిగా అనిపించేస్తాయి. విజువల్స్ బాగున్నాయి, కామెడీ ఉంది. ఎన్ఎల్ కిషోర్, సందీప్ కిషన్, అలాగే వైవార్ష వీళ్ళది సన్నివేశాలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి కామెడీ అనిపిస్తుంది, మంచిగా అనిపించేసింది. గ్రాఫిక్స్ బాగున్నాయి. ఒకటి మెనుగురు పురుగులతో చూపించే సన్నివేశం అయితే సూపర్ అనిపిస్తుంది. మనం మర్యాద రామంలో ట్రైన్లో అంతకు మించిన సన్నివేశం అనమాట. చాలాసేపు చూపించాడు, మంచిగా అనిపించేసింది. వర్షబోళ్ళ మంచి అలా క్యూట్గా చూపించాడు. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా అసలు అంత క్యూట్గా ప్రేమ ఉంటుందా అనిపించింది. తను నిజంగా వీడు నన్ను చంపడానికి వచ్చాడేమో అనే ఫీలింగ్స్ కొన్ని సన్నివేశాలు క్లోజప్ షార్ట్స్ కూడా చూపిస్తారు, చాలా బాగా అనిపిస్తాయి. నెక్స్ట్ కావ్య తాపాన్ని కూడా ఇప్పుడు క్యూట్గానే చూసాం, కానీ దీంట్లో కొంచెం మాస్గా చూపించాడు. ఒక ఫైటింగ్ పెడితే బాగుండు అనుకున్నాం, ఫైటింగ్ పెట్టలేదు. మంచి జీన్ ప్యాంట్ వేసి మంచిగా రఫ్గా చూపించారు. ఆమె కూడా ఒక దొంగలాగా హర్రరు, సస్పెన్స్, థ్రిల్లరు, దయ్యాలు అవి కోట ఏదో చూపిస్తారంట. పగ ప్రతీకారాలు ఉన్నవాడు ఒక భైరవ కోణలో ఉంటారనమాట. సో వాళ్ళ నుంచి బయటికి వెళ్ళాలంటే నిజాలంటే తెలుసుకోవాలి. ఆ పగ ప్రతీకారం నుంచి బయటపడి ప్రేమను పెంచుకున్నవాడు అని వెళ్ళిపోతారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే మమ్మల్ని వాడు చంపాడు, మాకు మోసం చేశాడు, సో అలాగే ఉంటారు. సార్ ఆ నుంచి బయటపడండి, మీరు బయటపడితే మీకు ప్రేమ ఏంటో తెలుస్తుంది, మంచిగా తెలుసు అని చెప్పి ఒక పెద్దమ్మ చెప్తే ఈయన లాస్ట్కి ఒక హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ని అందరికీ తెలియజెప్పడం వల్ల ఆ పగ ప్రతీకారాలు వాళ్ళ మనసులో నుంచి పోయి ప్రేమ అనేది పుట్టేసరికి ఏంటంటే ఇంకా ఆయన చెల్లిపోతారు అనమాట. సో అలా చూపించారు. అసలు భైరవ కోనకి ఎందుకు పోతాడు అని అంటే వెళ్ళి చూడాల్సిందే. ఒక బ్యాగ్ వల్ల భైరవ కోనకు పోవాల్సి వస్తుంది, ఒక దొంగతనం చేసేసుకొని ఒక బ్యాగ్ని ఎత్తుకొని పోవడం వల్ల. సో ఎందుకు పోయాలని అడుగుతున్నారు, చూస్తే బాగుంటుంది. నేను చెప్పడం కానీ చూస్తే బాగుంటుంది. సాంగ్స్ రెండు బాగున్నాయి అన్న సినిమాలో, రెండు సాంగ్స్ మస్తు అంటే అద్భుతంగా అనిపించేస్తాయి. బాగుంది. ఎన్ఎల్ కిషోర్ వాళ్ళిద్దరు కామెడీ లేకపోతే మాత్రం, వైవార్ష కామెడీ లేకపోతే మాత్రం, కామెడీ లేదని అనుకోవాలి. వాళ్ళిద్దరు హీరో వల్ల చేసిన కామెడీ సూపర్గా అనిపించేస్తుంది. గ్రాఫిక్స్ బాగున్నాయి. అడవిలో భైరవ కోన అడవి, ఆ ప్రాంతం అడవి కోయ వల్ల చూపించే సన్నివేశాలు కూడా చాలా బాగా అనిపించేస్తాయి. హిట్ అన్న, బ్లాక్ బస్టర్ అని చెప్పాను. హిట్ మూవీ, మంచి మూవీ పడ్డది, హిట్ మూవీ పడ్డది. ఫ్యాన్స్కి అయితే, సందీప్ కిషన్ ఫ్యాన్స్ అయితే వచ్చి చూసుకోవచ్చు. ఫ్యామిలీ కూడా చూడండి, ఎందుకంటే కూతురు తండ్రి ప్రేమని కూడా చూపించాడు మనకు, చాలా బాగా వివరించాడు అనమాట. సూపర్గా అనిపించేస్తుంది. సెకండ్ ఫాదర్ కూడా మర్చిపోయి అది అన్న కూతురు అయినా సరే ఆయన కూడా ప్రేమ చూపించే విధానం కొన్ని సన్నివేశాలు. ఆయన కూడా సీనియర్ నటుడే, ఆయనతో చేయించారు. ఆయన పాత్ర తక్కువ ఆయనతో చేయించారు, మంచిగా అనిపించేస్తుంది, చాలా బాగుంది. చెట్ల గురించి మెసేజ్, చెట్ల ఊరు గురించి మెసేజ్. ఒక విలేజ్ అన్న, అడవి కొండ జాతి ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఒక విలేజ్ మంచిగా ఊళ్ళో ఉండే వాళ్ళు, విలేజ్ టోటల్ అడవిలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, మంచిగా సాగు చేసేసుకొని అక్కడ ఉన్న పల్లె వాతావరణం, ఊరి పేరు ఎలా ఉంటుందో అలాగే ఆ వాతావరణం కూడా పచ్చగా ఉంటుంది అనమాట. సో దాని మీద ఆటోమేటిక్గా కొంతమంది నాయకులు కన్ను పడుతుంది, దోచేసుకోవాలనుకుంటారు కదా, అట్లా చూపించాడు. కానీ ఆ విజువల్స్ ఇంకా వైలెన్స్ బాగా చూపిస్తే ఇంకా బాగుండేది అనుకున్నా, అంత చూపించలేదు, నార్మల్గా చూపించింది అనమాట. పల్లె వాతావరణం కాబట్టి అడవిలో మంచి పచ్చదనం ఉంటుంది కాబట్టి పల్లె గూడెం అన్నట్టుగా పల్లె వాతావరణం అంత పచ్చగా, అంత నీట్గా, అంత క్యూట్గా ఉంటుంది అనమాట. సో చాలా మనం ఒకసారి సిటీలో ఉండి పల్లె వాతావరణంకి వెళ్ళినానికి ఎంత బాగా అనిపిస్తుంది, అంత మనసుకి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది, అలాంటి వాతావరణం చూపించాడంట. మంచి మూవీ, గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, బీజియం బాగుంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. విఐ ఆనంద్, ఆయన పేరు విఐ అని పెట్టుకుంటూ విజయానికి మారు పేరు ఆనంద్. హ్యాపీగా సార్ మేమైతే చాలా ఆనందంగా 3+ ఇస్తాను. చాలా మంచి మూవీ, థ్యాంక్ యూ. చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. వాళ్ళ యాక్టింగ్స్ కూడా చాలా బాగుంది. సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో చేశారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా కామెడీ విషయానికి వస్తే కామెడీ కూడా చాలా బాగుంది, బాగా అనిపించారు. లాస్ట్లో 20 minutes చాలా ఎమోషన్ ఉంటుంది. ఒక సాంగ్స్ పరంగా వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి, బాగా ఉన్నది, హార్డ్గా చాలా ఉంటాయి సాంగ్స్. డ్యాన్స్ అంటే ఎక్కువ డ్యాన్స్ ఏం లేదు, లాస్ట్లో సాంగ్ మాత్రం డ్యాన్స్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా అయితే. లేదు హర్రర్ మూవీ అంటే మరీ హర్రర్ లేదన్న, అలా అని చెప్పి హర్రర్ కాకుండా లేదు, కామెడీ ఇంకా హర్రర్ కలిపి ఇచ్చారు, చాలా బాగుంది. ల్యాగ్ ఏం లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అలాగే ఉన్నదన్న, ఆ ఎలివేషన్స్ అన్ని అలాగే పెట్టినారు. అంటే గరుడ పురాణం కాబట్టి ఆ ఎలివేషన్స్ అన్ని అలాగే ఉన్నాయి. అంటే చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేసాం బట్ అంత రాలేదు అని చెప్పేసి అన్నారు. అది గురించి అయితే నాకు తెలియదు, నాకైతే బాగుంది, నాకు నచ్చింది. విరూపాక్ష రేంజ్ అయితే రాదు అంతుండదు అన్న. ఊరి పేరు భైరవకోన సినిమా చూసిన, సినిమా అయితే చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగానే ఉంది, బట్ కొద్దిగా తగ్గింది అనిపించింది. నేనైతే లవ్ సాంగ్స్కి వచ్చిన, లవ్ సాంగ్స్ అయితే మంచి ఫీల్ గుడ్గా అనిపించింది. అసలుకి ఇంటర్వెల్ బాగుంది, ఒక ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఇంకోటి ఏంటంటే ఇట్లా కత్తి షాట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది కూడా హైలైట్ ఉంది. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేసిండు, ఎందుకు దొంగతనం చేసిండు, ఎందుకు భైరవ కొనకు పోయిండు, గరుడ పురాణాలను 4 పేజీలు ఎందుకు మిస్ అయినా, ఆ ఆటకి వీళ్ళంతా ఎందుకు ఉన్నారు, ఆ జనం మొత్తం అన్ని తెలాలంటే సినిమా చూస్తే తెలుస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ చాలా బాగుండే. వైవ హర్ష, మన వెన్నెల కిషోర్ వీళ్ళవైతే కామెడీ సీన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే మంచిగా అనిపించింది. హీరో సందీప్ కిషన్ కూడా యాక్షన్ సీన్స్ కానీ చాలా కష్టపడింది అనిపిస్తుంది. చాలా అంటే లవ్ స్టోరీ అనేది మంచి బిల్డప్ చేసింది అనమాట. మనకు కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, కాకపోతే హర్రర్ ఎలిమెంట్స్ మరి అంత హైలో ఇవ్వకపోవచ్చు, కొద్దిగా మాత్రం హర్రర్ ఎలిమెంట్స్ అయితే చాలానే బాగుండే. బట్ కంపేర్ ఏ సినిమా చేయకుండా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి చూస్తే సినిమా అయితే బాగానే నచ్చుతుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. వర్షమ బొల్లమ్మ ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. కావ్య తాపర్ కానీ వీళ్ళందరి, బ్రహ్మాజీ గారు కూడా ఫస్ట్లో వస్తాడు పోలీస్ గెటప్లా, అది కూడా నిజంగా అంటే ఇంటెలిజెంట్ అనే స్కాన్ చేస్తారు, స్కాన్ అంటాడు. ఆ సీన్స్ కూడా చాలా బాగుంది సినిమా అయితే నాకైతే. బట్ నెగిటివ్ తిరుపతిలో ఒకటే చెప్తున్నా, విరూపాక్ష దాన్ని కంపేర్ చేయకుండా నార్మల్ వచ్చి చూస్తే డెఫినెట్గా సినిమా పరంగా అయితే బాగా నచ్చుతుంది, మంచిగా ఉండే. బట్ హర్రర్ ఎలిమెంట్స్ కొద్దిగా హై పెట్టింటే బాగుండేది అనిపించింది నాకు. ఆడొక్కటే కొద్దిగా డిసప్పాయింట్ తప్ప మిగతా అంతా మాత్రం సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. సాంగ్స్ అన్న మెయిన్ వచ్చిందే సినిమా సాంగ్స్ గురించి అన్న. మళ్ళీ సాంగ్స్ అంటే ఎట్లానా, నిజంగా సాంగ్స్ నిజమేలే చెప్తున్నా. జానా జాన్ అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది, అమ్మమ్మ సాంగ్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది ఆటోలో వచ్చినప్పుడు. ఈ 2 సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. నేను దానిలో గురించి వచ్చిన దానిలోనే చూసినాను, మంచిగా ఉంది. మంచిగా అంత ఆమె భయపడే సీన్లు కొద్దిగా హెవీగా ఉండకపోవచ్చు, బట్ సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. హిట్టేనా? హిట్టే. రేటింగ్ 4 ఇస్తానా. ఊరి పేరు భైరవ అన్న. అసలు భైరవ పేరు పెట్టిర్రు, సందీప్ పేరు తగ్గట్టు ఆ సినిమా ఊరి పేరు భైరవ. ఒక ఊర్లో ఒక కథ మొత్తం నడుస్తుంది, ఆ స్టోరీ తీసుకుంటే మొత్తం ఊర్లోనే ఉంటుంది స్టోరీ మొత్తం. అసలు ఎందుకు భైరవ అనే ఒక క్యారెక్టర్ వచ్చిందంటే మెయిన్ థింగ్ మన సందీప్ కృష్ణ హీరోయిన్ కోసం మొత్తం తిప్పల పడుతుంది సినిమా స్టోరీలో. చాలా బాగుంది సినిమా. ఎందుకంటే మన ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం సాంగ్స్ ఆడాడ కొంచెం బాగున్నాయి. ఇంకోటి యాక్షన్, కామెడీ ఆడాడ అన్ని అట్లాంటిదేనా అక్కడక్కడ మన క్లైమాక్స్ కాడ కానీ, ఒకటి మళ్ళీ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చూడడానికి ఓకే పర్వాలేదు అనిపించుకోవచ్చు. మంచి మనం సెకండ్ హాఫ్ బాగాలేని ఎట్లా అంటామండి, ఎందుకంటే మన కొన్ని సీన్లు మనం ఒక్కొక్క సీన్ దగ్గర మనం డిస్టర్బ్ అవ్వద్దు. అంటే అన్ని సీన్లు నీకు ఒక తీరుగా ఉంటాయి కదా, ప్రతి కథ అలాగ ఉంటుంది, ప్రతి స్టోరీ అలాగ ఉంటుంది. ఇప్పుడు విరూపాక్ష తీసుకో కథ అలాగ ఉంటుంది, ఈ సినిమా స్టోరీ తీసుకో అలాగ ఉంటుంది. అన్ని స్టోరీలు ఒకలాగా ఉంటాయి కదా, అర్రారు బాగున్నాయి. అదే అంటున్నారు సస్పెన్స్. కొంతమంది ఏమంటే విరూపాక్ష లాగానే ఉంది అంటున్నారు. అదే అంటున్నా కదా, అంటే విరూపాక్ష మనం అది చూసిన తర్వాత ఎవరికైనా హర్రర్ సినిమా ఇట్లాంటి సినిమా మనకు అట్లనే అనిపిస్తుంది. అట్లా దాన్ని కంపేర్ చేయకుండా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి చూస్తే ఇప్పుడు బాహుబలి చూస్తుంది అనుకో సినిమా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు బాహుబలి సినిమా చూస్తాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే అదే టైప్లో సినిమా బింబిసార వచ్చింది. ఏమంటాం, అరే మన బాహుబలి లెక్క ఉంది ఇది బింబిసార అంటే, నువ్వు బాహుబలి స్టోరీ డిఫరెంట్ ఉంటుంది, బింబిసార డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అంటే చూడడానికి పబ్లిక్ అలా ఊహించుకుంటారు అంతేగాని దాని స్టోరీ డిఫరెంట్ ఉంటుంది, కథ డిఫరెంట్ ఉంటుంది, స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. కెమెరా విజువల్స్ బాగున్నాయి అంటారు కదా, కెమెరా విజువల్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, అంతా బాగుంది. ఎందుకంటే బాహుబలి ఒక చరిత్రలో నిలిచిపోయింది, ఒక రేంజ్లో ఉంది. బింబిసార కూడా ఒక మంచి పేరు వచ్చింది. సందీప్ కిషన్ ఈ ఆయన కష్టపడినందుకు ఒక ఫలితం ఫలించింది. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు ఒక రాజమౌళి చేతిలో పడాలి, ఒక పురి జగన్ చేతిలో పడాలి. ఎందుకంటే అలాంటి హీరోలను మనం ఎంకరేజ్ చేయాలి అందరం. ఎందుకంటే మంచి నటుడు, మంచి యాక్టర్ అయినా, ఎందుకంటే ఆయనలో మంచి పట్టుదల ఉన్నది. ఆయనకు ఒక స్టోరీ కూడా మంచి రాజమౌళి రాయాలి. కామెడీ బాగుంది, ఆడాడ మంచిది, సూపర్ మూవీ చాలా బాగుందండి. ఊరి పేరు భైరవ కోన. నిజంగా భైరవ కోన భయపెట్టే కోనగా కాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎవ్రీథింగ్ అన్నీ కూడా సమపాళ్లల్లో తీసుకుని ప్రాపర్గా ఒక మంచి మూవీతో, మంచి కంటెంట్తో మన ముందు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు, స్టార్ట్ టు ఎండ్. మనకి సినిమా సక్సెస్ అనేది మెయిన్గా మనకు ఫస్ట్ ఎలా చెప్తాం, సినిమా బోర్ కొట్టకుండా ఒక ఆడియన్స్ కూర్చున్నప్పుడు. సో స్టార్ట్ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సీట్లోంచి లేవకుండా నెక్స్ట్ ఏంటి అని ఇంటెన్స్ క్రియేట్ చేసుకుని మన ముందు తీసుకొచ్చారు. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ సినిమా. నాకైతే చాలా నచ్చింది. ఎవరన్నారండి వాళ్ళకి సినిమా చూడటం రాదంటాను, నాకైతే నచ్చింది. ఎందుకంటే హర్రర్ కాదు, మంచి ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ని చంపుతాడు ఎందుకు అనేది తెలుసుకోవాలంటే మటుకు సినిమా చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది, 100% నచ్చుతుంది. ఎందుకంటే స్టార్ట్ టు ఎండ్ అలా కూర్చొని ఒక ఫ్యామిలీ వచ్చి, మళ్ళీ ఎవరో ఇండివిజువల్గా ఇలా చూసే సినిమా కాదు, ఫ్యామిలీ డ్రామా. ఖచ్చితంగా ఫ్యామిలీ వచ్చి ఒక 2.5 hours ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. అలాగే ఒక మెసేజ్ కూడా ఉంది. ఈ మధ్యన మనం చెట్లు నరికేయడము, ఊర్లు ఖాళీ చేయించడం ఇలాంటివి ఉన్నాయి. అలా కాదు, ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు అడవిలో ఉండే మనుషులు వాళ్ళ అడవిని దేవతలా చూసుకుంటారు, అమ్మలా చూసుకుంటారు.
ఆ అమ్మని వాళ్ళు ఎంత బాగా కాపాడుకుంటారో అనే దానికి వాళ్ళని అక్కడి నుంచి తరిగికొట్టడం కోసం గవర్నమెంట్లు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాయి. సో అలాంటివి చేయకుండా ఎవరిది వాళ్ళ భూమి వాళ్ళకే అన్నట్టుగా వాళ్ళకు వదిలేయాలి, పచ్చదనాన్ని పరిశుభ్రతని కాపాడుకోవాలి అంటూ మంచి థీమ్ ఉన్న కాన్సెప్ట్ కూడా మనకి సినిమా ద్వారా తీసుకొచ్చారు. సో సందీప్ కిషన్ గారు ఎంచుకున్న కథ బాగుంది అండ్ తీసుకొచ్చిన విధానం బాగుంది, ఆనంద్ విజయ్ గారు అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. 2 పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో వచ్చి కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్ డ్రామా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీతో ఈ వీక్ చూడాలి అనుకుంటే భైరవ్ కోన సజెస్ట్ చేస్తున్నా. సో 5కి 3.5 రేటింగ్. బ్లాక్ బస్టర్ హిట్తో సందీప్ కిషన్ గారు వచ్చేసారు ఈ వీక్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సందీప్ కిషన్ బాడీ ఉండదు, ఆ 6 ప్యాక్ బాడీ అవుతుంది అసలు అదైతే హైలైట్ బ్రహ్మ. అలాగే తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన హర్ష క్యారెక్టర్ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట. సినిమా ఏంటంటే మనల్ని డైరెక్ట్గా ఊరి పేరు భైరవ్ కోన ఆ వరల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట, ఫ్యాంటసీ వరల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు. సినిమా అయితే నాకైతే చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ అయితే ఫుల్గా కనెక్ట్ అయిపోతాం అనమాట. మన సందీప్ కిషన్ కానీ ఆటో డ్రైవర్గా ఉండి అమ్మాయిని పడగొడతాడు, అదైతే ఆ సీన్స్ కానీ చాలా బెటర్గా ఉన్నాయి బ్రో. ఇంకా సెకండ్ హీరోయిన్కి వస్తే కావ్య తపర్, ఆమె పర్ఫార్మెన్స్ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్లో ఉంది, సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం మిస్ అయిందనమాట, దాన్ని పట్టుకోలేకపోయాడనే చెప్పొచ్చు అనమాట. సెకండ్ హాఫ్ కానీ ఇంకా కొంచెం బెటర్ వర్క్ కానీ చేస్తుంటే మూవీ చాలా విధంగా ఉండేది. ఏదేమైనా కానీ ఓవరాల్గా సందీప్ కిషన్ గారికి ఒక మంచి సెమీ హిట్ అనే చెప్పొచ్చు బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోతారు, లవర్స్ అయితే పండుగ చేసుకోండి, ఆ సాంగ్స్ తోటే పండుగ చేసుకోండి. యాక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. సందీప్ కిషన్ యాక్టింగ్ మామూలుగా లేదు ఈ సినిమాలో, ఏడిపించాడనే చెప్పొచ్చు. లవ్ స్టోరీ అసలు గర్ల్ ఫ్రెండ్ చనిపోయే ముందు ఆ సీన్స్కి అయితే ఇంకా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు అనమాట. నిజం చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ కాకముందు కానీ సాంగ్స్ బీభత్సమైన హిట్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమా వచ్చింది కానీ సాంగ్స్ కన్నా స్టోరీ కూడా చాలా బెటర్గా ఉంది బ్రో. ఓవరాల్గా మూవీ చూడొచ్చు అన్న, ఒక సెమీ హిట్ అన్న సందీప్ కిషన్. ఈ సినిమా అయితే చాలా బాగుందన్న. సందీప్ అన్న అయితే బ్లాక్ బస్టర్ కొట్టినాను ఫైనల్గా. సో మైకల్ తోటి పోల్చుకుంటే ఊరి పేరు భైరవ్ కోన చాలా బాగుందన్న సినిమా అయితే. అంటే మనం ఎక్స్పెక్టేషన్ చేసినంత హర్రర్ ఉండదు సినిమాలో. సో అలా కొనసాగిపోతుంటుంది. మనం చాలా ట్రైలర్లో చూసినాం అనమాట. సో ఇంత భయంకరంగా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకున్నాం కానీ సో ఆ ఎక్స్పెక్టేషన్ తోడు అయితే రావద్దు. సో హర్రర్ అయితే ఉంది, బట్ నార్మల్గా ఉంది హర్రర్ అనేది. సో ఫైనల్గా అయితే బాగుందన్న. సో సందీప్ కిషన్ గారికి హిట్ అంటారా మూవీ? హిట్ కాదు అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. మైకల్ తోటి పోల్చుకుంటే ఈ సినిమా చాలా బాగుంది. సో సందీప్ ఇక ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడొద్దని, ఆయన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి చూస్తున్నాం చాలా. అంటే ఆయన స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి, ఆయన స్టోరీస్ కానీ ఆయన సినిమాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ సినిమా కూడా చాలా బాగుందన్న. సాంగ్స్ అంటే ఇక ఉన్న సాంగ్స్ అది బ్లాక్ బస్టర్ సాంగ్స్ రెండు. ఫస్ట్ అంటే అనుకోవచ్చు బ్రో, అంటే సాంగ్స్కి మన స్టోరీకి కంపేర్ చేయొద్దు. సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్. హీరోయిన్ పాత్ర ఎంతసేపు ఉంటుంది? సో హీరోయిన్ నాకైతే సో వర్ష బొమ్మల కదా హీరోయిన్ పేరు, వర్ష బొల్లమ్మ. సో వాళ్ళిద్దరిది అయితే బాగుంది అనిపించింది కానీ ఇంకో హీరోయిన్ అయితే నాకు అంత అనిపించలేదు. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుందన్న. ఫ్యామిలీ చూడొచ్చు, చిన్నలు చూడొచ్చు, అందరు చూడొచ్చు అన్న సినిమాని. సో మీరైతే ఈ మూవీలో మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటంటే ఇక వాళ్ళు చెప్పారు కదండి, గరుడ పురాణం 4 పేజీలు మిస్ అయ్యాయని. సో ఆ కాన్సెప్ట్తో పిలుచుకుంటే అంత అనిపించలేదు నాకు. సో వీళ్ళు ఒక ఊరు తీసుకొని ఆ కాన్సెప్ట్లో వచ్చారు. సో ఫైనల్గా అయితే చూడొచ్చు, వన్ టైప్ వాచబుల్ సినిమాని అయితే చూడండి మీరు.